గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. मैडम, पार्टी जनता के लिए होता है, जनता पार्टी के लिए नहीं। मेरी आधी उम्र की हो तो मुझे राजनीति सिखाओगे? राजनीति नहीं, सच बता रहा हूँ। वादा किया मैंने और मैं निभा के रहूंगा। సినిమా ఇప్పుడు మార్చి 2వ తారీఖున రిలీజ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. అందుకని నేను జగన్ రోల్ ప్లే చేసిన అజ్మల్ గారు దాసోకర్ అందరం కలిసి థియేటర్ లో చూడడానికి వచ్చాం హైదరాబాద్ నుంచి. వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. మొత్తం రెస్పాన్స్. లోకేష్ గారి పాత్రని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు. ఆయన కొంచెం అవమానపరిచే వైసీపీకి అనుకూలంగా చేశారు. వైసీపీకి గోవాలాగే మీరు పనిచేస్తున్నారనేటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసిందని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది నిజమేనా? ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించారు. వైసీపీ ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా తీశారు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణ్ ఒక జోకర్ లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపిస్తున్నారు. చెప్పండి, కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి. కంటిన్యూషన్ అవును. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే చాలా సినిమాలు మాట్లాడుతూ, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నా టూ అర్లీ సినిమాలో బిజీగా ఉన్నాం. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్ గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ అయిపోతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్టేట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్ లో ఫైట్ చేసి ఫైనల్ గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే మానస గారు, భారతి గారి పాత్ర సూపర్ గా చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్ కి. సినిమాకి ఏదైతే లాగ్ అనిపించినప్పుడు ఆ సీన్ కట్టడి గెలిపోయింది అంటే సెన్సార్ లేని ఇబ్బంది అదేం లేదు. అది స్క్రీన్ ప్లే లోనే ఉంది. స్క్రీన్ ప్లే అది మీరు ఎన్నో అనుకోవచ్చు. అందరికి నమస్కారం. Thank you so much for giving me such a wonderful response with Luan. We are all happy that you're enjoying this film. Definitely, Yuhan second will be much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. జగన్ క్యారెక్టర్ చేయడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు?
How do you prepare for When RGB was there, I don't want to prepare anything. He told me very short to how it should be. Every details about Jagan Garu, what the current status in Andhra and Telangana politics. So I don't want to worry at all. అందరికీ నమస్కారం. I'm so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGB sir and Dasi sir for giving me this opportunity. how much difference you see in the original Bharati and you? I'm not going to tell you that. You know, you can just think of me like I'm fun. What? Ah. ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. యా సార్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ మీద కేక్ ని లోకేష్ గారి పేరు పెట్టి 23 సార్లు కట్ Yes. చేసింది. అలాగే చూడండి. వాళ్ళు 23 చాలా లక్కీ నెంబర్ కదా వాళ్ళకి. 23 లక్కీ నెంబర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల మీరు రియాక్షన్ ఈ సినిమాలో సినిమాలో సినిమా కూడా సెన్సార్ కట్ అయిపోయిందా ఇంకా దానికి సెన్సార్ ఇంకా అది అయిపోయింది. Yes. శబదంలో ఈ పొద్దుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుందండి. Yes. Good. Yeah. లేదు ఎలా చేస్తున్నారు ప్రేక్షకుల్ని బంధించడం ఎలా ఉందంటారు? ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాంగోపాల్ గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ ఊహం చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్ గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపాల్ గారు ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. చివరికి ధర్మమే గెలిచింది. ఆయన యొక్క సమస్ఫూర్తి, ఆయన నిజాయితీ, ఆయన కమిట్మెంట్, ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈ రోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేణ అది తెలియజేశాడు వీళ్ళిద్దరి రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.